హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి అండ్ డే 20 అనమాట. సో ఈరోజు నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి హౌ టు మేనేజ్ అండ్ వాట్ ఈస్ ద ఆల్గారిథం బిహైండ్ ద సోషల్ మీడియా అండ్ స్టూడెంట్స్ లైఫ్ లో ఎలా డిస్ట్రాక్ట్ అండ్ ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వెళ్ళేదారిలో. సో ఐ హోప్ వాయిస్ కొంచెం క్లియర్గా అండ్ క్వాలిటీగా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ లైఫ్లో సోషల్ మీడియా అసలు ఏంటి. ఫస్ట్ ప్రో వచ్చేసరికి కీప్ అప్ టు డేట్ అనమాట. లైక్ మనం జస్ట్ కొంచెం టైం పాస్ చేసినా ఏం చేసినా మొబైల్ అనేది నవ్వే డేస్ మన పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు. సో దాన్ని వల్ల మనకి న్యూస్ సంథింగ్ ఎగ్జామ్ డేట్స్ అండ్ లైక్ కొంచెం అక్యూరసీగా ఎక్కడ పడితే అక్కడ చదివేయాలంటే ఆ ఫోన్ తీసుకొని మనం చదివేస్తూ ఉంటాము. అండ్ పోర్టబుల్, సో ఇవన్నీ ప్రోస్ అనమాట. ఎప్పుడైనా ఎక్కడైనా చదువుకోవచ్చు అనే ఒక ధీమా ఉంటుంది. బట్ మీరు మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా, మీరు వన్స్ ఫోన్ తీసిన పర్పస్ ఏంటి అండ్ క్లోజ్ చేసేటప్పుడు మీకున్న డైలమా అండ్ మీరు ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు అనేది. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివేటప్పుడు నాకు ఫోన్ అవసరం అవుతుంది. లైక్ ఏదో ఒక టాపిక్ దాని మీద అసలు ఏంటి అనేది అనాలిసిస్ చేద్దామని వస్తుంది కొత్త టాపిక్ వచ్చినప్పుడు. సో నేనేం చేస్తానంటే లైక్ ఆ టాపిక్ లైక్ సెర్చ్ చేస్తాను. సో దాని రిలేటెడ్ ఇంకొంచెం కంటెంట్ వస్తుంది. లైక్ ఇంకో లైక్ ఆ కంటెంట్ లోపలే ఒక బగ్ లైక్ సంథింగ్ వేరేది వస్తుంది. అది వచ్చిన వెంటనే మనం దానికి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా అయితే రీల్స్ అనమాట. మనం ఎప్పుడైనా ఫీల్లో ఉన్న, సాడ్లో ఉన్న, ఎమోషన్లో ఉన్న ఒక వీడియో అనేది తీస్తాం మనం. బట్ మనం అనుకోకుండా ఇంకో వీడియో క్లిక్ చేయటం అండ్ అలా 1 or 2 hours అలా మిస్ చేసుకుంటా అయిపోతాం అనమాట. సో అది ఆ ఆల్గారిథం ఎలా ఉంటుందంటే, మీ ఐడెంటిటీ, మీ ఈకో చాంబర్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అవన్నీ ముందే రికార్డ్ అయి ఉంటుంది అనమాట ఆ ఆల్గారిథం డేటా. సో దాని పరంగా అది జస్ట్ రన్ అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. అండ్ మీరు ఎప్పుడైనా గమనిస్తే, మీరు నాకు ఒక ప్రోడక్ట్ కావాలి అని ఏదైనా సెర్చ్ చేస్తే గూగుల్ అండ్ వెంటనే మీ ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్లో లైక్ మీరు ఏ సోషల్ మీడియా యూజ్ చేసినా అక్కడ ఆ ప్రోడక్ట్ పైకి కనిపిస్తుంది. ఇన్ ద సెన్స్ ఆఫ్ దే ఆర్ ట్రాక్ చేస్తున్నట్టు సంథింగ్. అండ్ అది అనమాట. మనం ఎలా యూజ్ చేయాలంటే టైమింగ్స్ పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ సోషల్ మీడియా, ఫర్ ఫోన్. మనం ఫోన్ని ఎలా వాడాలంటే ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలి. లేకపోతే ఆ డిజిటల్ అది ఉంటుంది అనమాట, అది ఆన్ చేసుకోవాలి 2 or 3 hours అని పర్ డే. అండ్ ఒకసారి మీరు అది చెక్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది మీకు పర్ డే ఎన్ని అవర్స్ ఫోన్ మాట్లాడుతున్నారు అండ్ ఎన్ని అవర్స్ సోషల్ మీడియా కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది. సో ఇవన్నీ మీరు తగ్గించుకుంటే బెటర్. ఒక నిమిషం క్రాస్ చేస్తాను. అండ్ నేను స్టార్టింగ్ లో అంతే ఉండేవాడిని. అండ్ డైలమా లైక్ కాన్స్ వచ్చేసరికి మెయిన్ నేను ఫేస్ చేసింది అయితే, నేను బీటెక్ లో ఉన్నప్పుడు లైక్ ఫీలింగ్స్, ఎమోషన్స్ కొంచెం ఎక్కువ కదా. అండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు బైక్ అంటే ఇష్టం అనమాట. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అన్ని బైక్ రిలేటెడ్ వీడియోస్. నేను ఆ డైలమా నుంచి బయటికి రాలేకపోతున్నాను. లైక్ మార్నింగ్ వెళ్తాను కదా కాలేజ్కి, మళ్ళీ వస్తాను, చూస్తే లైక్ దాని రిలేటెడ్ వీడియో వస్తుంది. మళ్ళీ నేను గుర్తు తెచ్చుకోవటం సంథింగ్. అలాగే మీ పర్సనల్ లైఫ్ లో ఈవెన్ మీరు మనం అమ్మాయిలకి కొంచెం అట్రాక్ట్ అవుతాం. సాడ్ సాంగ్స్ అవి ఇవి వింటా ఉంటాం. ఒక సాంగ్ ప్లే చేయగానే దాని రిలేటెడ్ ఇంకొకటి అనమాట. సో ఆటోమేటిక్ గా మనం ఏ వీడియో దగ్గర ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ లో డేటా ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది. లైక్ ఆ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటుంది. సో దట్స్ వై అలా అనమాట. సో మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇలా కొంచెం కష్టమే లైక్ మాట్లాడుకుంటా రావటం. సో సోషల్ మీడియా అనేది ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బెటర్, గుడ్ రిజల్టే వస్తుంది. బట్ దానికంటూ స్పెసిఫిక్ టైం ఇస్తే బెటర్ ఐ థింక్. అండ్ ఈరోజు టాపిక్ అయితే అదే. నేను మ్యాక్సిమం లైబ్రరీ దగ్గరికి వచ్చేసాను. ఎవరో అడిగారు లైక్ ఎకానమీ రిలేటెడ్ సంథింగ్ ఏదైనా డౌట్స్
సో అది ప్లీజ్ కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజుకి వస్తే అదే.